Hello, my juniors and the followers or subscribers who subscribed me. And this video is for truly for NEET students who are going to thinking to take drop like for 2027 or who are 11th and 12th standards. So this is ఒక వీడియో అన్ని వీడియోస్ లాగా కాదు, ఇది జస్ట్ ఏ గుడ్ వీడియో దట్ విల్ మేక్ యువర్ ప్రిపరేషన్ ఈవెన్ గుడ్. అండ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ నా వల్ల ఏమవుతుంది, నా కోచింగ్ బాగాలేదు, నా గవర్నమెంట్ కాలేజ్ బాగాలేదు, నేను చదివే కాలేజ్ బాగాలేదు, ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఈ వీడియోలో ఇఫ్ యూ ఫాలో దిస్ టిల్ ఎండ్ దెన్ హూ నోస్ యూ గోయింగ్ టు క్రాక్ ద నీట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ ఇన్ నెక్స్ట్ అటెంప్ట్. దీంట్లో నేనైతే అన్ని వీడియోలో సోది చెప్పాను. అండ్ దిస్ వీడియో ఈజ్ ఫర్ హోమ్ ప్రిపరేషన్ పీపుల్ అండ్ కాలేజ్ బిగిన్ స్టూడెంట్స్కి అఫోర్డ్ చేయలేని వాళ్ళు, నెక్స్ట్ హూ ఆర్ థింకింగ్ అబౌవ్ 1 year ఉంది, ఎలా సాధించగలుగుతాను, ఏం చేయగలుగుతాను అని. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చూసుకొని ఉంటాయి, ఇగ్నోర్ దట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై హాస్టల్, యూ నోనా. ఓకే, అండ్ చలో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ కెమిస్ట్రీ విచ్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అండ్ ఇదే వాడాను, ఇవే ఛానల్స్ ఫాలో అయ్యాను, ఇదే చేశాను. అండ్ డెఫినెట్లీ నాకు వచ్చిందంటే మీకు కూడా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీకి వద్దాం. కెమిస్ట్రీలో విచ్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి నేను ఏం చెప్తానంటే, వాసిం భట్ సార్ ఉంటాడు అన్ అకాడమీ నీట్ ఇంగ్లీష్లో. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, జస్ట్ ఫాలో ఆల్ ద లెక్చర్స్ ఆఫ్ హిమ్. ఓకేనా, ఇట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్. అండ్ తను ఈజీలీ ప్రతి ఒక్క క్వశ్చన్ని ఒక సింప్లీ వేలో ఈచ్ మెథడ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ ఫర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, మీరు ఎవరినైనా ఫాలో కానీ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి అయితే. బట్ ఏం చేయమంటారంటే ఫస్ట్ ఎన్సీఈఆర్టీ చదవండి. ఫస్ట్ ఎన్సీఈఆర్టీ చదివాక దెన్ గో టు ద క్వశ్చన్స్. దెన్ క్వశ్చన్స్ చూసాక మీకు అర్థమవుతుంది, ఒక టాపిక్ వైజ్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది మీరు ఏం చదవాలి, ఏం చేయాలి, ఏ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. తర్వాత దెన్ ఇఫ్ యూ మీకు అర్థం కాలేదు అంటే దెన్ మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, లిజన్ టు ద లెక్చర్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఐ డెఫినెట్లీ కళ్ళు మూసుకొని రికమెండ్ చేస్తాను. ఎవరు అంటే నితేష్ దేవనాని సార్. తను ఒక కంప్లీట్ మాస్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఒక సిరీస్ చేశాడు. అదే సిరీస్ ఫాలో చేశాను నేను. అదే సిరీస్ మీరు ఏం చేస్తారంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి షార్ట్ కట్ ఫామ్లో. అతను ప్రిపేర్ చేసినట్టే అదే నోట్స్ తీసుకెళ్ళి మీ దాంట్లో పెట్టుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎవ్రీ వన్ చెప్తారు ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా టఫ్ అని. ఒకసారి లెక్చర్స్ వినండి, కంప్లీట్ ఎన్సీఈఆర్టీ బేస్డ్ ఉంటుంది. నెక్స్ట్ అవే డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ బయాలజీకి ఎవరిని ఫాలో అవుతావు అన్నా అంటారు. బయాలజీకి అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ బయాలజీ. మీరు ఎవరితో ఇష్టపడుతున్నారో వాళ్ళ దగ్గర చదువుకోండి బయాలజీ. అండ్ బట్ వెన్ కమ్స్ టు క్వశ్చన్ ప్రాక్టీస్, అన్మోల్ సార్ని అయితే మర్చిపోకండి. అన్మోల్ సార్ ఎలా చేస్తాడు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నుంచి ఒక క్వశ్చన్ చేస్తాడు. ఇఫ్ యు ఆర్ రీడింగ్ లైక్ బయాలజీ క్లాసిఫికేషన్ ఆర్ ఎల్స్ యానిమల్ కింగ్డమ్, ప్రతి ఒక్క లైన్ టు లైన్ కవర్ అవుతుంది. ఆఫ్టర్ రీడింగ్ దట్ చాప్టర్ జస్ట్ ఆయన క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ చాప్టర్ నుంచి 200-300 క్వశ్చన్స్. అవి అయితే ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్కి అయితే అన్మోల్ సార్ మా సార్. అండ్ ఆర్గానిక్కి లెక్చర్స్కి అయితే మీ ఇష్టం, ఏదైనా వినండి. నెక్స్ట్ కమింగ్ టు ఫిజిక్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అని అంటారు. ఎస్, ఇట్స్ టఫ్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్, బైపీసీ పీపుల్ డోంట్ నో మ్యాథ్స్. దట్స్ ద రీజన్ ఇట్ రియల్లీ బికమ్స్ డిఫికల్ట్. బట్ ఒక ఫిజిక్స్లో ఎలా అప్రోచ్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ వాట్ ఈజ్ ఆస్కింగ్. ప్రతి ఒక్క దగ్గర ఒక లూప్ హోల్ ఉంటుంది, అతను ఏం అడుగుతున్నారు, ఏమేమి ఇచ్చాడు అని. ఓకేనా, దాని దగ్గర నుంచి మీరు ఆన్సర్స్ ఈజీగా తెయవచ్చు. సో ఇట్ విల్ ఐ విల్ సే ఫాలోస్ ప్రతీక్ సార్ లెక్చర్స్. నెక్స్ట్ ఉమ్మిద్ సిరీస్ ఉంటాయి కదా, అలక్ సార్ చెప్పినవి, దానైతే ఫాలో అయిపోయి చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తను అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాడు, అన్ని టాపిక్స్ కవర్ చేస్తాడు ఉమ్మిద్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఎంఆర్ సార్ వాళ్ళ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఉన్నాయి కదా, తన ఎనఫ్. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటిదంటే గివింగ్ మాక్ టెస్ట్. నో మ్యాటర్ హౌ మచ్ నీ ప్రిపరేషన్ ఎంత అయింది, నాకు సమయం లేదు, ఎంత అయిందో నీకు తెలియదు, ఫస్ట్ నువ్వు క్వశ్చన్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఇవ్వాలి. ఎందుకు మాక్ టెస్ట్లో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ వన్ మాక్ టెస్ట్ దేర్ అన్ని చాప్టర్స్ కలిపి కంబైన్ వస్తాయి. సో ఒక చాప్టర్కి ఫస్ట్ ఒక చాప్టర్ స్టిక్ అయ్యి నువ్వు ఆ చాప్టర్లో నీకు ఏ క్వశ్చన్ వచ్చినా అది సాల్వ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా, అది నేను సాల్వ్ చేయనట్టు ఉంటే ఎందుకు సాల్వ్ అవుతలేదు అది చెక్ చేయి. ఓకేనా, ఒక్క చాప్టర్ లైక్ నాకు యూనిట్స్ అండ్ డైమండ్స్ కొంతమంది కష్టమవుతుంది యూనిట్స్ అండ్ డైమండ్స్ బికాస్ ఇట్ ఆస్ అన్ని ఫార్ములాస్ కలిపి యూనిట్స్ అండ్ డైమండ్స్లో వస్తుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ నాకు లాస్ ఆఫ్ మోషన్ కష్టమవుతుంది, బికాస్ ఈవెన్ దో ఐ స్టడీ వెల్,
చెక్ ఎక్కడ తప్పు పోతుంది, ఎందుకు తప్పు పోతుంది, నేను బ్యాలెన్సింగ్ తప్పు చేస్తున్నాను, దాంట్లో లాస్ ఆఫ్ మోషన్స్లో క్వశ్చన్ ఫామ్లో తప్పు చేస్తున్నానా, కాస్ట్లో తప్పు చేస్తున్నానా, అది తప్పు కాకుండా చూసుకో లాస్ట్ వరకు. ఇట్ విల్ గోయింగ్ టు గెట్ రియల్లీ గుడ్ మార్క్స్. ఫిజిక్స్లో అయితే ఇదే ఫాలో అవ్వను, ఇదే ఫాలో అవ్వగా నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇవ్వడం అయితే మర్చిపోకు. అండ్ దిస్ ఈస్ ఎండ్ ఫర్ ద న్యూస్. ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో బికాస్ ఈ టిప్స్ ఎవరైనా నాకు ముందే చెప్పుంటే, ఈ ఛానల్స్ గురించి నాకు ముందే చెప్పుంటే, ఐ యూస్ టు క్యాక్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. ఐ వేస్టెడ్ ఇన్ వేదంతులో సబ్స్క్రిప్షన్ తీసుకొని నేను 12th వేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ 12th డ్రాప్ తీసుకొని నాకు తెలియదు ఏ ఛానల్స్ ఫాలో అవ్వాలో. అదేదో నాకు ముందే తెలిసింటే ఫస్ట్ డ్రాప్లో ఇంత వచ్చేది కాదు. దెన్ అండ్ సెకండ్ డ్రాప్లో నేను ఈ ఛానల్స్ ఫాలో అయ్యా, ఈ మెథడ్ ఫాలో అయ్యా, అండ్ ఐ గాట్ ఇట్. కానీ నాకు వచ్చిందంటే మీకు కూడా వస్తుంది. నెవర్ లూజ్, ఆల్వేస్ స్టడీ వెల్, ఓకేనా? బికాస్ కన్సిస్టెంటీ మేక్స్ కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ ఇస్ నథింగ్ బట్ ఆల్వేస్ గివింగ్ యువర్ వర్క్స్, ఆల్వేస్ స్టడీing 6+ hours. If you are taking drops, then you have to study more than 10 hours bro. Literally 10 hours daily. And physical 1 hour అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్కి మీరు టైం ఇవ్వండి, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ డ్రాప్, ఓకేనా? బికాస్ ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఫాలో కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇట్స్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకైతే కొంచెం యూనో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఆల్రెడీ నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ ఈవెన్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ వన్ స్టూడెంట్, ఐ విల్ బీ వెరీ హ్యాపీ, ఓకేనా? అండ్ కామెంట్స్ చెప్పండి వీడియో ఎలా ఉందో. బాయ్ బాయ్.